అందరికీ శనార్థులు. నేను వచ్చేసిన మీకోసం మంచి మంచి ముచ్చట్లు తెచ్చిన. గవన్నీ మీరు చూస్తారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగల హెడ్లైన్. బట్టి సార్ బట్టి పట్టిండు చక్కటి మాట, జానారెడ్డి సార్ పలుకు సతిమూట, జయమ్మ కొత్త పథకానికి సలాం, ముస్లింలు దింపియాలే హలీం, పెద్ద పువ్వుకు మందమైన సూపు, అప్పట్ల పార్టీలా సారే పెద్ద తోపు, లోక కళ్యాణం వర్ణించిన వర్మ, పవనాలు ఫ్యాన్స్ కి పెద్ద కర్మ, ఆంధ్ర రాజకీయాలు ఒలిసి చెప్పిన సత్తి, నువ్వు చెప్పంగానే గంగిరెద్దు లేక తలకాయ ఊపుకుంటా ఏ వార్తలు వాడితే ఆ వార్తలు తేవాలనా? ఏసీబీ దూకుడేమైందో చెప్పిన మంగ్లీ, చంద్రాల్ సార్ అరెస్ట్ కావచ్చు కాకపోవచ్చు, అట్లా సెక్షన్ 8 ఉండొచ్చు ఉండకపోవచ్చు, గవర్నర్ సార్ అడ్డం పడొచ్చు, ఏదైనా కావచ్చు. ఒకే పార్టీ ఇద్దరు లీడర్లు, ఒకళ్ళు అసెంబ్లీల పార్టీకి పెబ్బైతే ఇంకో ఆయన ఆ పార్టీకి కుడిభుజమసొంటి మనిషి. ఇద్దరు లీడర్లు కూడా వాళ్ళ బరువును బాధ్యతలను మరవకుంటే పనిచేస్తారు. సరే ఇప్పుడు ఏమైంది అని అంటారా? ఒక ఆయన పార్టీ మీద దోమ వాళ్ళని దొరకబడతా అంటే ఇంకొక ఆయన ఏ దొరకబట్టుగాని జర నిమ్మలం అని అంటున్నాడు. ఇంతకీ వాళ్ళిద్దరు ఎవరో ఏమంటున్నారో చూడండి. ఆ సన్నాసి ఏ సన్నాసులతో మాట్లాడిందో మాకు తెలియదు, కానీ సన్నాసులు ఎవరు మాట్లాడుకున్నారో మాకు తెలియదు. కానీ ఒకవేళ ఆయన నేనేదో సన్నాసులతో మాట్లాడినట్టు మరి మా నాయకత్వంతో కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ్యులతో ఎవరితో కూడా ఏ సన్నాసి మాట్లాడలేదు. పాపం సార్కి ఎంత రందైందో ఏందో. సారు పదవి పెద్దదైంది కాబట్టి మాటలు కూడా పెద్దగానే ఉండాలని గిట్లా మాట్లాడినట్టున్నాడు. బట్టి సార్ గిట్లా మాట్లాడు మరి రైటేనా? ఇవాళ మా బట్టి విక్రమార్క వెలుబుచ్చిన విషయం ఇక ముందు హుందాగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎవరైతే పొరపాటు మాట్లాడతారో ఆ విధంగా ఉండకూడదని చెప్పేటువంటి వాళ్ళు అదే మాట్లాడటం అనేటువంటిది తగునా తగదు అంటే వాళ్ళు నీకు దెబ్బేసిండు నువ్వు వేయకుంటూ ఊరుకుంటావా అంటే అన్నమాట. చూసిండ్రా, ఒకరు కాంగ్రెస్ పార్టీల వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, ఇంకొకరు సిఎల్పి లీడరు. వీళ్ళిద్దరిట్లనే ఈ సన్నాసి ముచ్చట మీద ఒక్క తీరుగా లేరు. ఆ మాటకొస్తే అసలు ఈ లెవెల్ గురించి అన్నారో ఎవరిని అట్లా అనద్దని అంటున్నారో ఏందో ఏమో. పబ్లిక్ కి అచ్చే దినాన్ని కురిసి ఎక్కిన మోడీ సార్కే అచ్చే దిన్ పోయి కచ్చే దిన్ వచ్చినట్టున్నాయి. ప్రపంచ యాత్రలు సార్ చేస్తుంటే ఆయన పర్పద్దిచ్చే పనులు పువ్వు గుర్తు లీడర్లు చేస్తున్నారు. తలకాయ మీదకెత్తి సారు స్పీచ్లు కొడతా అంటే తలకాయ దించుకునే పనులు గీలు చేస్తున్నారు. గంతేలే యదా మోడీ సారు తదా పువ్వు గుర్తు లీడర్లు. ఎంత టోళ్ళకైనా కొత్త సంసారం మురిపం ఎన్ని రోజులు ఉంటుంది? ఏడాది కాగానే మూలగ్గా అలిసిపోతుంది. అగో గట్లనే మోడీ సార్ ఇంట్లో కూడా గిన్నెల గిలగిల బోళ్ళ లడలడ సురువు అయింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మేడం డిగ్రీ చదవలేదని పదవికి అస్సలు పనికి రాలేదని కాంగ్రెస్ వాళ్ళు లొల్లి చేసిరు కదా. అగో ఆ లొల్లి సప్పబడ్డాక ఇన్ని రోజులకు మోడీ సార్ తమ్ముడే బయటికి వచ్చి ఇరానీ మేడం చదువు సర్టిఫికెట్ను మల్లోపారు చూడుర్రి అని సల్లారే మంటల గ్యాసును పోసినట్టు చేసిండు. కేజ్రీవాల్ సార్ తన మంత్రి కొలువు చేస్తున్న తోమర్ సార్ది దొంగ చదువు అని అంటున్నారు కదా. మరి మోడీ సార్ దగ్గర కొలువు చేస్తున్న స్మృతి ఇరానీ మేడం సక్కదనం ఏంది అని అడుగుతున్నాడు. అంటే మోడీ సార్ మీద రాళ్ళేసే మందిలా వాళ్ళ తమ్ముడు కూడా కలిసిండు. ఇక ఇదివరకే వ్యవసందారుల సావులు ధరలు పెరుగుడు ఏగి లేస్తే మంత్రులందరూ ఏదో ఒకటి రచ్చ పుట్టించుకుంటా మోడీ సార్తోటి 4 జెండు వాములు కొనిపించే పని చేస్తున్నారు. ఇక అటో దిక్కు క్రికెట్ ఆట స్కాముతోటి కోట్లు ఎన్కేసుకున్నగా లలిత్ మోడీ అనేటైనకు మంత్రి సుష్మా స్వరాజ్ మేడం సాటుంగా సాయం చేసిందనే ముచ్చట వినబడే వరకు మోడీ సార్ సంసారం మొత్తం బజార్లో పడ్డట్టు అవుతుండే. మరి ఏడాది సంసారాన్ని నీగే వరకే గిట్లుంటే ఇక 4 ఏళ్ళు ఎట్లా ఈడ్చుకొస్తాడు? మళ్ళొచ్చే ఎలక్షన్లల్లో పార్టీ సంసారాన్ని ఎట్లా నిలబెడతాడు అని అనుకుంటున్నారు పబ్లిక్. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పాలా మరి, సరేనా? కొత్త పథకాలు పెట్టుట్లా దేశంలో 1 నంబర్ లీడర్ ఎవరు? ఏంది మోడీ సారా? కాదు. చంద్రాల్ సార్ కూడా కాదు. కేసీఆర్ సారా? కాదు కదా. ఇంకెవరు ఉన్నారా? జల్దీ చెప్పాలి. ఎవ్వరికి తెలుస్తలేదా? మీరు చెప్పేటట్లేరు కానీ గా మనిషి తమిళనాడు సీఎం జయలలితమ్మ. అమ్మ క్యాంటీన్లు, అమ్మ సిమెంట్, అమ్మ మినరల్ వాటర్, అమ్మ మెడికల్ షాపులు,
అమ్మ పుస్తకాలు, అమ్మ బట్టలు పెట్టిన జయలలితమ్మ నెల రోజుల మందం మల్లో పథకం పెట్టింది. మొన్న సంక్రాంతి పండుగకు చంద్రన్న కానుకలని పిరిగా వంచిపెట్టింది కదా ఆంధ్రాలో. ఇగో ఇప్పుడు మన పక్క రాష్ట్రం తమిళనాడులో రంజాన్ కానుకలని ఇవ్వబోతున్నది జయమ్మ సర్కారు. మన తాన మసీద్ల కాడ మాపటల నమాజ్ అయిపోయినాక పెరుగు కూడా వచ్చినట్టే వాళ్ళ రాష్ట్రంలో గంజిని పోస్తారట. ఇక గంజిని తయారు చేసేందుకు కావాల్సిన బియ్యాన్ని కూడా జయమ్మనే పిరిగా పోసి పంపుతుందట రంజాన్ నెల వచ్చేదాకా. ఇక ఈ ముచ్చటెరకైనాక ముస్లింల కోసం గొప్ప పని చేస్తున్నదని పాకిస్తాన్ టీవీలు పేపర్లు తమిళనాడు సీఎంను మొగుల మీదకి ఎక్కించినాయి. అమ్మ మంచిగా ఉండాలి, మళ్ళా జైలు పోవద్దని ప్రార్థనలు కూడా చేస్తున్నారట కొందరు. కానీ ఈ ముచ్చట మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కి ఎరుకైతే రేషన్ బియ్యంతోని గంజి పోసుడు కాదు, ముస్లిం అన్నదమ్ములకు ఇంటింటికి బిర్యానీ పొట్లాలు అలీంను పార్సల్ కూడా పంపిస్తాడు కావచ్చు. ముందే మనది ధనిక రాష్ట్రమా, జయమ్మ పోసినట్టు ఒట్టి గంజినీళ్ళు పోస్తే మాట రాదా సార్కు? సీఎం తర్వాత సీఎం అంతటి మనిషి మన డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ సార్ ఉండే పక్కపోంటి. పిట్టెగుట్లే సూటి పెట్టి కూతలు కోస్తే సురుక్కున ఎవరికి తలగాల్లో వాళ్ళకే తలుగుతాయి. ఎవరు ట్వీట్ చేస్తే మీడియా న్యూస్ అవుతుందో, ఎవరు ట్వీట్ చేస్తే పనికి రానోడని పనికి రానోళ్ళు కూడా తిడతారో గా మనిషే మళ్ళీ గుడ్డు పెట్టిండు పిట్టెగుట్లే. మరి గా మనిషి ఎవరు? ఆయన సూటి పెట్టింది ఎవరికో తెలుసుకోవాలి కదా. అయితే చూడండి, రామ్ గోపాల్ వర్మ సారు మళ్ళొక ముచ్చట చెప్పిండు జనాలకు ఎక్కడికి వచ్చేది. 2 రాష్ట్రాల రాజకీయాలు ఉడికెక్కి మాడిపోతాంటే ప్రశ్నిస్తా అనుకుంటూ వచ్చిన పవనాలు సార్ ఎడవా ఇదేనా ప్రశ్నించుడంటే అన్నట్టు ఆయన ట్విట్టర్ గూట్లేసి వచ్చి గుడ్డు పెట్టిండు. లోక కళ్యాణానికి ద్రోహం, ఇది కళ్యాణ ద్రోహం. ప్రశ్నిస్తారన్నోడు ప్రశ్నించకపోతే జనాలకు ఎప్పుడు పెళ్ళి అవుతుంది అంటే జనాలకు మంచి అయ్యేది ఎన్నడు అని సూటిగా పవనాలు సార్కు కాకబెట్టిండు. ఇక అంతకుముందు ఓసారి రేవంతం సార్ ముచ్చట్ల చంద్రాల్ సార్ను చూస్తుంటే ఆంధ్రోని అయినందుకు మస్తు ఇజ్జత్ అవుతుంది అన్నాడు కదా ఆర్జీవి సారు. ఇగో ఇప్పుడు పవనాలు ప్రశ్నించడం మీద అంటున్నాడు. అంటే ఇంత పెద్ద ముచ్చట మీద పవనాలు సార్ ప్రశ్నించకుండా ఏడమలుసుకున్నాడు అని కారడ్డం వాడినట్టే కదా. ఇక ఇట్లా ఎంతమంది ఎన్ని తీర్ల మొత్తుకున్నా జనసేన నాయకుడు మాత్రం జనాలకు వచ్చేటట్టుగా అనిపిస్తలేడు. మరి ఏడున్నాడో ఏం చేస్తున్నాడో వర్మ సార్ కోరే లోక కళ్యాణం పవనాలు సార్ ఎన్నటి చేస్తాడో చూడాలి. ఏసీబీ ఆఫీస్ నుంచి వేడి ముచ్చట్లు చెప్తందుకు మా మంగ్లీ తయారున్నది. ఆ మంగ్లీ, ఏం జరుగుతుందాడా? చూసుకున్నట్లయితే సవక్క అసలు ఏం జరగలేదు ఇక్కడ. ఏం జరగకపోవడేంది? మొన్నటిదాకా ఏసీపీ దూకుడు, ఏసీపీ రన్నింగ్, ఏసీపీ పరుగులు మస్తుండే కదా గవన్నీ. ఉత్త ఉరుకుడు కాస్తవక్క ఈమానం ఈ స్పీడ్ తోని ఉరికిర్రు, కానీ ఇప్పుడు ఈ స్పీడ్ బిరేక్లు వేసేసిర్రు. మరి తర్వాత ఏం జరగచ్చు? అదే విధంగా సవ్వల్స్ ఇక్కడ ఏమన్నా జరగచ్చు, జరగకపోవచ్చు. చంద్రాల్ సార్ అరెస్ట్ కావచ్చు, కాకపోవచ్చు. అట్లా సెక్షన్ 8 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గవర్నర్ సార్ అడ్డం పడొచ్చు, ఏదైనా కావచ్చు. కాదు మంగ్లీ, అదే విధంగా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడున్న లేటెస్ట్ పుకార్ ఏందాడా? గవర్నర్ సార్ కాలడ్డం పెట్టిండు సవ్వుల్స్, ఏసీ బోల్ ఉరుకుడు సలోలి అయిందని లేటెస్ట్ వాట్సాప్ పుకార్ సవ్వుల్స్. అసలు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఎప్పుడు ఎంక్వైరీకి విలువవుతుంది ఏసీబీ? గవర్నర్ సార్ అడిగి చెప్తా సవ్వుల్స్. అదేంది ఏసీబోలు కేసు పెడితే గవర్నర్ సార్ అడుగుతా అంటున్నావు? అంటే చూసుకున్నట్లయితే చంద్రాల్ సార్ మరి సెక్షన్ 8 అన్నాడు కదా, మనకు తెలియని సెక్షన్ కింద ఇంకేదో జరుగుతుంది సవ్వక్క. అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం గవర్నర్ సార్ మీద కేంద్ర పోల ప్రెషర్ ఉందని మనం అనుకోవచ్చా? అట్లా అనుకునే పర్మిషన్ మనకు లేదు సవ్వక్క, దానికి కేసీఆర్ సార్ పర్మిషన్ కావాలి. అగో అరెస్టు, ఈగో చెంచల్ కూడా అన్నారు కదా. అసలు చంద్రాల్ సార్ అరెస్ట్ అవుతాడా? పెద్ద తలకాయల ఇన్ఫర్మేషన్ మేరకు చంద్రాల్ సార్ అరెస్ట్ అవుతాడు, జైలుకు పోతాడు. ఖైదీ నంబర్ 240 అని నంబర్ వస్తుంది. సీఎం కుర్చీలో అశోక్ సార్ కూర్చుంటాడు, 4 ఏళ్ళు ఆయనే ఉంటాడు. హే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ ఇన్ఫర్మేషన్? అసలు నువ్వు ఎవరి సైడు? కేసీఆర్ సార్ టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళైతే ఈ వార్త నమ్ము. అవునా? అట్లా కూడా అవుతుందా? ఇంకోటి కూడా ఉన్న సవుల్స్. సెంట్రల్ నుంచి ఉన్న సమాచారం మేరకు గవర్నర్ సార్ అడ్డం పడ్డాడు. ఫోన్లో ఉన్న వాయిస్ అసలు చంద్రాల్ సార్ది కాదన్నాడు. అంతా మోసం దగా కుట్రా అన్నాడు. హెరిటేజ్ మిల్క్ లో కడిగిన ముత్యం లెక్క చంద్రాల్ సార్ బయటపడతాడు. చంద్రాల్ సార్ దిక్కైతే ఈ వార్త నమ్ము. అవునా? ఇట్లా ఐదందుకు ఆస్కారం ఉందటవా? అరే మీడియా స్వేచ్ఛ, ఎవ్వలేదైనా రాసుకోవచ్చు, ఏదైనా టీవీలో చూపియచ్చు. అంటే మంగ్లీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హ్యాపీగా నువ్వు ఆడ కూర్చుండి ఏం చూస్తావు, నీ తలకాయల పేర్లు. అరే అట్లా కాదు పిల్ల, అసలు ఆఖరికి ఏసీబీ కేసు ఏమైతది? పేలాల ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్లు ఏమైతే నీకేంది గానీ ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయా? ఇంకా ఆగు పిల్ల, ఆలోచిస్తా. చూసుకున్నట్లయితే నీ బొంద ఆలోచిస్తావు. జనానికి పనికొచ్చి ఆడతా చెప్పరాదు. అట్టిగా పొద్దుటి సంది నన్ను ఇక్కడ నిల్చోబెట్టి తిక్క క్వశ్చన్లు అడుగుతున్నావు అన్ని. గుర్తొచ్చింది.
మంగ్లీ యాంకర్ గా నేను మంచి క్వశ్చన్లు అడిగినట్టవా? విశ్వసనీయ వర్గాల మేరకు నీకు 100 మార్కులు సావిత్రి, నాకు రిపోర్టర్ గా 200 మార్కులు. ఓవర్ టు స్టూడియో. కెమెరా బంద్ చేయరు. అదుల్లా ముచ్చట. తెలుగు ఛానళ్ళు, పేపర్లు, ఏసీపీ కేసు ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే ఆ విధంగా నడుస్తున్నాయి అన్నట్టు. అగో చూడుండ్రి, వార్త దేపం తోలితే ఏం పట్టి లేకుంటే ఎట్లా తింటున్నాడో. పప్పులు బుక్తున్నా సతీ, ఏ సతీ, ఏంటిది? ఏమైతుంది నీతోని? ఏమో ఊకున్న కొద్ది బెదిరిస్తున్నావు అమ్మా. నన్నే అంత మాట అంటావా? అంత కొమ్ములు వచ్చినాయా నీకు? నువ్వు చెప్పంగానే గంగిరెద్దు లేక తలకాయ ఊపుకుంటా ఏ వార్తలు వాడితే ఆ వార్తలు తేవాలనా? నన్నే గంగిరెద్దు అంటావా? ఇక నిన్ను కొలువులకెళ్ళి పీక్ పడేస్తున్నా. నా జోలికి రంగు వచ్చినావు అనుకో, మా ఊళ్ళో సర్పంచ్ బంద రవాణాకు చెప్పి నీ ఇల్లు వీకిపిస్తా. ఇగో తమ్మును అని ఊకుంటున్నా, మర్యాద కొద్ది వెళ్ళిపో. నిన్ను కొలువులకించి వీకేసినా వెళ్ళిపో నువ్వు. నన్ను కొలువులకు వెలిగిన వీకేస్తే ఇవే నీకు ఆఖరి తీన్మారు వార్తలు ఇయ్యాలా? నాకు గియ్యే ఆఖరి తీన్మారు వార్తలా? ఎన్ని గుండెలు నీకు? ఎన్ని గుండీలు ఉన్నాయి? 8 గుండీలు ఉన్నాయి. ఎక్కువ మాట్లాడినావు అనుకో, నిన్ను నీ కూర్చుని మొత్తం పీకి అవతల వాడేసా. డౌట్ లేదు, మంగోలి నన్ను ఎల్లగొట్టడానికే సత్తికేమో ఎక్కిచ్చి చెప్పింది. నాకు ఎరకైంది. ఎక్కువ మాట్లాడితే తిరుపతి గానికి బొండి గానికి పట్టిన గట్టి నీకు కూడా వాడుతుంది. నా తెరువుకి వస్తే ఏములాడ రాజన్న లెక్క 3వ కన్ను తెరుస్తా. అసలు కొలువే కాదు కదా, నువ్వు హైదరాబాద్ లోనే ఉండద్దు. చల్ దొబ్బై. ఈ హైదరాబాద్ మా అయ్య కావాలి నరసింహులు జాగిరి, బరాబర్ హైదరాబాద్ లోనే ఉంటా. నాకు రఫా హక్కు ఇక్కడ ఎవరికి లేదు. ఏంది హైదరాబాద్ నీ నాయన జాగిరా? ఎవరో నీతో ఇట్లా మాట్లాడిస్తున్నారు, బయట పడాలి, గప్పుడు ఉంటది. నీకు చదువు రాదా? తెలివి లేదా? 1వ తరగతికి ఎరకైతుంది మా అయ్యవలో. అమ్మో అమ్మో అమ్మో, చూసిండ్రా ఎట్లా తిడుతున్నాడో నన్ను. అక్కను కొలువిప్పించిన నా మర్యాద కూడా లేదు. బరాబర్ తిడతా. ఉండి దండగాను శాత కాకపోతే రాజీనామా పెట్టి వెళ్ళిపో. నన్ను రాజీనామా పెట్టమంటావా? నిన్ను ఊళ్ళకెళ్ళి తెచ్చి కొలువిస్తే నన్ను నన్ను కొలువిచ్చిన మాట అని చెప్పి కాలు కడిగి నీళ్ళు నెత్తి మీద పోసుకోవాలా? అన్నా అర్జెంటుగా సత్తి లైన్ కట్ చేయండి. తీన్మార్ వార్తలలో సత్తని తోడే కనబడొద్దు. తీన్మార్ వార్తలకు నువ్వేమొద్దు పో. ఆంధ్ర ఛానల్ ముద్ద అయితే ఆడికే పో, ఇదేమొద్దు. ఆంధ్ర ఛానళ్ళకు పొమ్మంటావా? నిన్ను వీసి కొలివిచ్చిన కదా, నా చెంపల పొంటి నేనే కొట్టుకోవాలి. కొట్టుకో కొబ్బరికాయ తెచ్చి నెత్తి మీద కొట్టుకోక. అన్నా అడేమన్నా కట్టుంటే ఇయ్యండ్రే, ఈ పోరడు దౌడ పనులన్నీ రాలగొడతా. నా మీదకి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. బిడ్డాక మస్తు బుగులు పట్టింది అమ్మ. ఆగో పరకడ పుల్లకు పేస్టార్ లెక్క గట్ల నవ్వుతాడేంది తలకాయ లేనోడు. బిడ్డాక 20 దాకా గిట్ల ఎందుకు మాట్లాడినాను చెప్పుకో. మస్తు బుగులు పట్టింది అక్క. 5 రూపాయలు ఇస్తా మీ అక్కను బుగులు పట్టిమని మంగ్లీ చెప్పింది కదా. గామెందుకు నేర్పుతుందాక ఉత్త బెత్తది, మాటలు కూడా రావు. హైదరాబాద్కి వచ్చినాక మస్తు హుషారు అయినాక లీడర్లను చూసి నేర్చుకున్నా. ఏంది గిసొంటి మాటలా నువ్వు నేర్చేది? మళ్ళా తప్పు చేసి దొరకకుండా ఉండాలి అనుకో. ఉల్టా మాట్లాడితేనే అవతలకు దొరకకుండా ఉంటాం అక్క. ఉల్టా మాట్లాడితేనే అవతల మీద గెలుస్తామా? ఇదేమని చెప్పిర్రు? చంద్రబాబు సార్ చెప్పిందాక. అందుకే తెలుగుదేశం లీడర్లతోని గవర్నర్ సార్ తిట్టిపిస్తలేడా? ఓహో అందుకేనా నువ్వు కూడా అట్లనే మాట్లాడినావు? అవునక్క. మళ్ళా తప్ప అలా దిక్కున్నావు కూడా గవర్నర్ సార్ని ఎట్లా తిడుతుందాక గలని తలుచుకొని తిట్టినా. మళ్ళా నేను కూడా మంచిగా నేర్చుకున్నాక రాక అలా మాటలు. మంచిగా నేర్చుకున్నావు తమ్మి. చూసినావా అక్క, తప్పు నాకెళ్ళే ఉన్నా కానీ నేను ఎట్లా ఉంటా మళ్ళీ నిన్ను వాళ్ళు కూడా గట్లనే చేస్తున్నారు అక్క. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం తెలివి సంపాదించినావు తమ్మి. చంద్రాల్ సారు అలా లీడర్ల దగ్గరికి వెళ్ళి మంచిగానే నేర్చినావు కానీ మరి కేసీఆర్ సార్ దగ్గర నుంచి ఏం నేర్చినావు? మళ్ళీ ఎమ్మెలాడ రాజన్న యాదగిరి గుట్ట పంతులకు దండం పెట్టాలి. మళ్ళీ బంగారు తెలంగాణకు అడ్డం వచ్చిన వాళ్ళని తోలు తీసి దండం కడతానాలి అంత అన్ని నేర్చుకున్నా. మళ్ళీ అవతల పార్టీలో గెలిచిన వాళ్ళు ఉంటారు కదా అక్క. మళ్ళీ టీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చిందంటే బంగారు తెలంగాణ కోసం వచ్చినాం అంతా అని అనాలని కూడా నేర్చుకున్నా. ఇగో అక్క ఏమన్నా మీటింగ్ అయిందనుకో, ఎక్కువ లొలి పెట్టిండ్రు అనుకో, ఆగుండ్రమ్మా ఎక్కువ లొలి పెడితే నేను వెళ్ళిపోతా చూడు అంత అనుడు కూడా నేర్చుకున్నా. నీ మూతి కానీ ఇట్లా మాట్లాడేందుకేనేమో జనాలు లీడర్లను గెలిపించింది. అరే రే 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 పెద్ద మనిషి మనసు ఎంత నొచ్చుకున్నదో ఏందో, గంత పెద్ద మాట అన్నాడు.
నిద్రపట్టక రంది పెట్టుకున్నట్టే ఉన్నాయి గా మాటల్ని చూస్తుంటే. నూలు బట్ట పేనుకునే కాన్నుంచి ఇయాళ్ళటి ఖద్దరు బట్టలు రాజకీయాలను చూసిన సార్కు మనస్సులో ఏం కలుక్కుమన్నదో ఏందో. ఎవరి గురించి చెప్తున్నానో ఇంకా అర్థం కాలేదా? కమలం పువ్వుకు 2 మీసాలు పెడితే అద్వానీ సార్ అన్నట్టుండేది మునుపు గాయన పతారా. కాలంగాని కాలంలో ఇత్తునాటి నీళ్లు పోసి మొక్కను ఇగురు పెట్టించిన కమలం పెద్ద పువ్వుకు ఆఖరికి ఆత్మక్షోభే మిగిలిందుల్లా. ఒకప్పుడు కనుసైగతోనే పార్టీ మీద పెత్తనం చేసిన అద్వానీ సార్కు ముందు సూపు మందమై నాలుకే నారజై నోట్లకెళ్ళి నలుగురు మెచ్చని మాటలు మాట్లాడుతున్నాడు. కాలాన్ని పరిచవట్టి చూస్తుంటే మళ్ళా ఎమర్జెన్సీ దినాలు వచ్చేటట్టున్నాయట. అంటే లీడర్ల పాలన పోయి అంతా పోలీస్ పాలనకచ్చే కోపు కొడుతున్నదట గీ పెద్ద మనిషికి. అబ్రకదబ్రా అమిత్ షా, ఆల్ ఇండియా ఫ్యాషన్ వాళ్ళ మోడీ సాబ్ల ఏలువడిలా నన్నెవ్వరు కాంతలేరని గిట్లాంటున్నట్టున్నాడు అద్వానీ సారు. పార్లమెంట్ల తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు వద్దన్నాడు, కానీ ఆగిందా? ఇప్పుడు ఎమర్జెన్సీ వస్తుందంటున్నాడు కాబట్టి రాదన్నట్టు లెక్క. అద్వానీ సార్, పువ్వు గుర్తు పార్టీకి మీరు చేసిన సేవల్ని ఎవ్వరు మర్చిపోరు. ఎనుకో ముందో భారతరత్న ఇస్తారు గాని నేనున్నా అని యాద్ చేసుకునేందుకు ఊకూకి ఇట్లా మాట్లాడకుండ్రి అని సలహా ఇస్తున్నారు పబ్లిక్. అబ్బబ్బబ్బబ్బా, గీ పట్నాలల్లా శినుకు పడితే చాలు చిత్తడే రోడ్లన్నీ కాలువలైతాయి, కాలువలన్నీ గోదావరిలైతాయి. పట్నంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆన పడితే ఎట్లుంటుందో ఈడ. అగో ముంబైలో కూడా జోర్ అంటే జోర్ ఆనలు పడుతున్నాయట. రైళ్లకు రైళ్లే మునిగిపోయేటంత ఆనబడ్డదటాడా. మరి అలా బాధలు ఎట్లున్నాయో ఓ పరార్చుకుందామా? మన తాన్నేమో ఇంకా జర టైం పడేటట్టే ఉన్నది కానీ బొంబాయిలోనైతే పొట్టు పొట్టు కొడుతున్నాయి ఆనలు. చూడుండ్రి, రోడ్లు గల్లీలు షెర్ల లెక్కనే ఎట్లా నిండి బొరుతున్నాయో. మోరిపొక్క తెలవక కారు ఎట్లా దిగబడ్డదో చూడుండ్రి. రైలు బండి నీళ్ళలో నడుస్తున్నది అనుకునేరు, కింద పట్టాలున్నాయి. స్టేషన్లన్నీ నీళ్లతో నిండే వరకు ఎక్కడి బండ్లను అక్కడనే ఆపేసిండ్రు. ఇక బస్సులు ఆటోలైతే అన్ని బంద్ పెట్టి ఇండ్లలో కూర్చొని గరం బఠానీలు బుక్కుకుంటా దౌడలు ఎచ్చగా చేసుకుంటున్నారట జనాలు. ఎగ్గా ఈ 2 దినాల సంధి కొడుతున్న ఆనలకు బడి పొరగాన్లకు మళ్ళా సెలవులు వచ్చినట్టే అయింది. ఇక సగం మంది అయితే ఆఫీస్లో పోవుడు కూడా బంద్ పెట్టిండ్రు. గంట కూడా గర్వీయకుండా ఇయ్యర కొడుతున్న ఆనలకు జనాలైతే కింద మీద అవుతున్నారు. కూరగాయలో పాలో తెచ్చుకుందామన్నా గర్వీయకపోయేసరికి సర్కార్ పులిహోర ప్యాకెట్లు వంచుతున్నది. కానీ గంత పెద్ద పట్నంలా అవే మూలకు జాలతలేవట. ఆడాడ తంబాలు కూలిపోయి కరెంటు కూడా రాకుంటైంది. మంచి నీళ్ళెవ్వో మురికి నీళ్ళెవ్వో కూడా దొరకవట్టుడు కష్టమైతుందట పబ్లిక్. ఇంకా 2-3 దినాలు గిట్లనే ఉండేటట్టున్నది అక్కడ పరిస్థితి చూస్తా అంటే. ఇగో మీ ఓళ్ళెవలన్నా అక్కడ ఉంటే ఓ పార్ ఫోన్ కొట్టి మంచి షెడ్యూల్ అరుచుకోండి. తెలంగాణ యాసకు భాషకు పబ్బతి పట్టిన తీన్మార్ వార్తలకు మళ్ళీ అవార్డు వచ్చింది. జనం మెచ్చే వార్తలకు జేజేలు కొట్టుకుంటా యువ కళా వాహిని నాట్ సంగపోళ్ళు తీన్మార్ వార్తలకు అవార్డు ఇచ్చిండ్రు. పబ్లిక్ చూపిస్తున్న ఆదరణ ముందు గీ అవార్డులు సన్మానాలు తక్కువే కావచ్చు కానీ గిసొంటి మా బాధ్యతను ఇంకింత పెంచుతాయి. ఈ హుషారుతోని ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు దొరకబట్టి మీకు చెప్తాం. మాకు ఈ అవార్డు ఇప్పించినందుకు పబ్లిక్ అందరికీ తీన్మార్ వాళ్ళందరం శనార్థులు చెప్తున్నాం. తీన్మార్ V6 భువనగిరి రఘు. తీన్మార్ V6 బట్టి సార్ బట్టి పట్టిండు చక్కటి మాట. జానారెడ్డి సార్ పలుకు సతిమూట. జయమ్మ కొత్త పథకానికి సలాం. ముస్లింలు తినిపియాలే హలీం. పెద్ద పువ్వుకు మందమైన సూపు. అప్పట్ల పార్టీలా సారే పెద్ద తోపు. లోక కళ్యాణం వర్ణించిన వర్మ. పవనాలు ఫ్యాన్స్ కి పెద్ద కర్మ. ఆంధ్ర రాజకీయాలు ఒలిసి చెప్పిన సత్తి. నువ్వు చెప్పంగానే గంగిరేతు లేక తలకాయ ఊపుకుంటా ఏ వార్తలు వాడితే ఆ వార్తలు తేవాలనా? ఏసీబీ దూకుడేమైందో చెప్పిన మంగ్లీ. చంద్రాల్ సార్ అరెస్ట్ కావచ్చు కాకపోవచ్చు, అట్లా సెక్షన్ 8 ఉండొచ్చు ఉండకపోవచ్చు, గవర్నర్ సార్ అడ్డం పడచ్చు, ఏదైనా కావచ్చు. చూసిరు కదా ఎగివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి.
V6.